మేము హైదరాబాద్ నుంచి వస్తాం. హైదరాబాద్ నుంచి వచ్చారు. స్వామివారి దర్శనం చేసుకున్నారా? బాగా చేసాము. ప్రసాదాలు తీసుకున్నారా? ప్రసాదాలు తీసుకున్నాం. ప్రసాదం రుచి చూసారా? రుచి చూసాం, చాలా బాగుంది. ఓకే. కానీ బాగుంది ఇప్పుడు. అంటే మనకి దర్శనం గాని వాళ్ళు తొయ్యటం గాని ఏం లేకుండా ప్రశాంతంగా మీరు దర్శనం చేసుకున్నారు, స్వామివారిని దర్శించుకున్నారు. దర్శించుకున్నాం. గతంలో ఎప్పుడు వచ్చారమ్మా? గతంలో అంటే మేము 2 years బ్యాక్ వచ్చాం. అప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అప్పుడు అంటే బానే ఉంది, కానీ అప్పటికంటే ఇప్పుడు బాగుంది. అప్పటికంటే ఇప్పుడు బాగుంది. అప్పుడు లడ్డు టేస్ట్ కంటే ఇప్పుడు టేస్ట్ బాగుందా? ఇప్పుడు టేస్ట్ బాగుందండి. బాగుంది. వాసన, లడ్డు వాసన చూసారు అప్పుడు గతంలో? వాసన ఎప్పుడు చూడలేదండి, ఇప్పుడు బాగుంది. రుచి గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్. హైదరాబాద్ మొత్తం ఫ్యామిలీ వచ్చారా? ఫ్యామిలీ వచ్చాము. లడ్డు రుచి చూసారా? చూసామండి, బాగున్నది, టేస్ట్ బాగుంది ఇప్పుడు. ఓకే. గతంలో ఎప్పుడు వచ్చారు సార్ తిరుమలకి? 1.5 year అయింది వచ్చి. ఓకే. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది లడ్డు రుచి? ఇప్పుడు టేస్ట్ బాగానే ఉంది. అంటే లడ్డు తయారీలో ప్యూర్ నేతికి బదులుగా జంతువులు కొవ్వు కలుపుతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి దాన్ని మీరు నమ్ముతున్నారా? మరి నమ్మక తప్పట్లేదు, మరి పరిస్థితి అలా ఉన్నది, అప్పుడు రాజ్యం అలా ఉన్నది. అమ్మా, అంటే లడ్డు తయారీలో ప్యూర్ నేతికి బదులుగా జంతువుల కొవ్వు కలుపుతున్న నేపథ్యంలో దాన్ని నమ్ముతున్నారా మీరు? నమ్మేవండి. మరి అట్లా మరి చెప్పినప్పుడు టేస్ట్ లో డిఫరెన్స్ కనపడిందా? అంటే ఇప్పుడు టేస్ట్ బాగుంది, అంటే మరి నమ్మాల్సి వస్తుంది మరి అందరూ. మరి ఇప్పుడు అయితే బాగానే ఉందండి. పెద్ద ఎక్కడి నుంచి వస్తున్నారు? పొద్దుటూరు అల్లగుత్తి. ఓకే. పొద్దుటూరు నుంచి వస్తున్నారు, రాయలసీమ. రాయలసీమ. ఓకే. పెద్దయినా ఏంటి స్వామివారి దర్శనం అయిపోయిందా? అయిపోలేదు, అయిపోలేదు, ఇంకా అవ్వలేదా? ఓకే. ఓకే. లడ్డు కౌంటర్ దగ్గర ఉన్నారు, ఏంటి లడ్డు రుచి చూసారా? రుచి చూడాలి. ఆధార్ కార్డు తీసుకుని ఎక్కువ కావాలని ఇచ్చారు, ఇలాంటి పైకి పోవాలంట. అది ఏంటి గతంతో పోలిస్తే లడ్డు ఇప్పుడు ఎలా ఉంది? అంటే తినలేదు కదా కొద్దిగా, నోట్లో పెట్టుకుంటే ఎట్లాంటి అర్థం చూపాల్సింది వచ్చు. మీరు చెప్పండి. ఎందుకంటే ఇది వరకు 50 రూపాయలు చెప్పని ఎన్ని లడ్డూలు కావాలని ఇచ్చేవారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఏంటంటే మనిషికి 4 లడ్డూలు మాత్రమే ఇస్తాం, ఆధార్ కార్డు ఉంటే పైకి వెళ్ళి తెచ్చుకోవాలి అని చేస్తాం. ఈ కౌంటర్లో కింద కౌంటర్లు చెప్తున్నారు, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళమన్నారు. కొంతమంది ఆధార్ కార్డు లేని వాళ్ళు ప్రసాదాలు తీసుకెళ్తే కొద్దిగా ఇబ్బందిగా జరుగుతుంది అని చేస్తే ఈ ఆధార్ కార్డు సిస్టమ్ తీసేసి లడ్డు ఫ్రీ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అది ఎందుకంటే మేము రేటు విషయంలో దేనికి కూడా కాంప్రమైజ్ అవట్లా, కానీ ఇది వరకు లాగా పాత పద్ధతిలో లడ్డూలు ఆధార్ కార్డు లింక్ లేకుండా ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు పట్టుకెళ్ళేలాగా భక్తులకి చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే తిరుపతి అనగానే మేము తిరుపతి వస్తున్నాం అనగానే ప్రతి ఒక్కరు అడిగేది స్వామివారి లడ్డు. ఏం అడగరండి, డబ్బు అడగరు, నగలు అడగరు. తిరుపతి వెళ్తున్నాం అంటే మాకు లడ్డు ఇవ్వండి, మాకు ప్రసాదం ఇవ్వండి, అదే మాకు ముఖ్యం అని చేత ఈ లడ్డు ఆధార్ కార్డు లింక్ తీసేసి కొద్దిగా అందరికి ఫ్రీగా లడ్డు ఇస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. గుంటూరు జిల్లా మాచర్ల నుంచి మన సోదరులు స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు లడ్డు కౌంటర్ వద్ద లడ్డూలు తీసుకొని ఇప్పుడు బయటికి వెళ్తున్నారు. అసలు లడ్డు ఎలా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారన్న? మాచర్ల నుంచి అండి, గుంటూరు జిల్లా మాచర్ల నుంచి. ఓకే. ఎలా ఉంది లడ్డు? లడ్డు బాగుంది సార్, బాగుంది లడ్డు బాగుంది. రుచి చూసారా? చూసా సార్, బాగున్నాయి సార్. ఓకే. గతంలో ఎప్పుడు వచ్చారు? నేను 2 years బ్యాక్ వచ్చాను. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు టేస్ట్ బాగుంది సార్. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికన్నా క్వాలిటీ ఇప్పుడు బాగుంది, క్వాలిటీ బాగుంది. అవునా? అవును సార్. రుచి బాగుంది సార్. ఓకే. రుచి కూడా బాగుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందా ఇప్పుడు? ఉంటది సార్. ఇది క్వాలిటీ బాగుంది, మనకి బాగుంది, క్వాలిటీ బాగుంది. ఓకే. వాసన ఎలా వస్తుంది గతంతో పోలిస్తే? ఇప్పుడు స్మెల్ బాగా వస్తుంది, కర్పూర స్మెల్ అప్పుడు వచ్చేది కాదు, ఈ వాసన వచ్చేది కాదు, ఇప్పుడు బాగుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కూడా మాచర్ల సార్. లడ్డు రుచి చూసారా? లడ్డు బ్రహ్మాండంగా ఉందండి. ప్రపంచ దేశ నలుమూల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. స్వామివారిని దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే, దాంతో పాటు పరమ పవిత్రమైన లడ్డుని తీసుకోవడం అంతకంటే అద్భుతమైనది. ఆ లడ్డు గత 2 ఏళ్ల కింద నేను వచ్చానండి, కొంచెం సరిగా లేదు. ఇప్పుడు కేవలం లడ్డు కోసమే ఆ స్వామివారి కృపతో లడ్డుతో పాటు గత సంవత్సరం కాడికి ఇప్పుడు ఇచ్చారండి, వడ కూడా ఇచ్చారు. అప్పుడు ఇవ్వలా, అడిగితే కనీసం ఉంచుకొని కూడా ఇవ్వలా. ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఏది కావాలన్నా గానీ సమాధానం చక్కగా చెప్తున్నారు. పలానా చోటికి వెళ్ళండి, మీకు లడ్డు కావాలంటే ఫ్రీ, అంటే నడకదారు స్వామివారిని దర్శించుకోపోయినా గానీ పైన కౌంటర్ లో ఇస్తున్నారండి. స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి ఇస్తున్నారు, స్వామివారిని దర్శనం లేని వాళ్ళకి లడ్లు ఇస్తున్నారు. గత సంవత్సరంలో లేదు అలా. దాంతో పాటు
నడకన వచ్చే భక్తులకి గతంలో కంకణాలు వేసేవారండి. ప్రస్తుతం కంకణాలు వేయబోయేసరికి తీవ్ర ఇబ్బంది పడుతున్నామండి. అదొకటి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొస్తే, అంత ముందు ఉన్నది నేను ప్రతి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి వచ్చేవాళ్ళం, అప్పుడు లేదు. ప్రభుత్వం కంకణాలు ఇస్తుంది, ఈ ప్రభుత్వంలో ఇంకా అందట్లేదు. ప్రభుత్వం ఇవ్వాలా, ఓకే, అంత ముందు ప్రభుత్వం ఇచ్చింది, ప్రస్తుత ప్రభుత్వం కూడా దాన్ని కంకణాలు ఖచ్చితంగా. ఏంటంటే నడకదారి భక్తులు దాదాపు 18 కిలోమీటర్లు నడిచి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ దర్శనాని కోసం కనీసం 10 గంటలు 5-6 గంటలు వెయిట్ చేయాలంటే వాళ్ళ కొంచెం సహనంతో ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ఈసారి కంకణాలని మధ్యలో ప్రతిసారి 2050 మెట్ల కాడ ఇస్తున్నారు సార్, అక్కడ ఇవ్వాలని ఆ స్వామివారిని ఖచ్చితంగా వేడుకుంటున్నాము. ఈ ప్రస్తుత ప్రభుత్వం అయినా ఈ ఆలోచన తిరిగి ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నాం సార్. ఓకే, మీరు క్యూ లైన్ లో వేచి ఉన్నప్పుడు, అంటే స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లో మీరు వేచి ఉన్నప్పుడు మీకు అంటే ఆహారం గాని పాలు గాని మంచినీరు సరఫరా ఎలా ఉంది? గతం వచ్చినప్పుడు దాదాపు ఇక్కడి నుంచి దాదాపుగా 22 గంటలు పట్టిందండి. 2 years బ్యాక్ వచ్చాను, 22 గంటలు పట్టింది దర్శనం. అప్పుడు సరిగా ఏమి లేదు సమకూరలా. ఇప్పుడైతే వెళ్ళంగానే మాకు డైరెక్ట్ క్యూలో చేసాము. పాలు దాంతో పాటు ఉప్మా ఇచ్చారు రాత్రి, ఇబ్బంది లేదండి, బాగుందండి. మధ్యాహ్నం ఏం పెట్టారు? మధ్యాహ్నం నేను తినలేదు సార్, ఇక్కడ పులిహోర ఇది సాంబార్ అన్నం పెడుతున్నారు మధ్యాహ్నం కూడా, ఖచ్చితంగా బాగుంది. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో అద్భుతంగా పనిచేస్తుంది. పనితీరు కొంచెం చెప్పాను కదండి, నడకదారి వచ్చే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ కంకణాలు మాత్రం నడకదారి వచ్చే భక్తుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నడకదారి భక్తులకి కొంచెం వసతి కల్పించవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సోదర, ఎక్కడి నుంచి వచ్చారు? కోట్లింగం. ఓకే, లడ్డు తీసుకున్నారు కదా, ఎలా ఉంది? బాగుంది, రుచి బాగుందా? బాగుంది. ఇంతకు ముందు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, తిరుమలకి? ఇదే ఫస్ట్ టైం వస్తామండి. ఇదే ఫస్ట్ టైమా? ఓకే, లడ్డు రుచి గాని వాసన గాని ఎలా ఉంది? అట్లా ఏం లేదు, ఇప్పుడు బాగుంది లడ్డు. బాగుంది. బాగుంది. మీరు క్యూ లైన్ లో నిలబడినప్పుడు మీకు ఆహారం గాని పాలు గాని అలాగే మంచినీరు ఇవన్నీ బాగా అందుతున్నాయా? అందుతున్నాయి. అనకాపల్లి నుంచా? లడ్డు ప్రసాదం మీరు రుచి చూసారా? చూసాం. ఎలా ఉంది? బానే ఉందండి. ఇప్పుడు గతంలో వచ్చారా మీరు? ఒక 3 years బ్యాక్ వచ్చాం. ఓకే, అప్పుడు ఎలా ఉంది? అప్పుడు అంటే టేస్ట్ అయితే ఒకలాగే ఉంటది కదండి. ఓకే, అంటే అప్పటికి ఇప్పటికి ఏం తేడా కనిపించలేదా మీకు? అంతేం కనిపిస్తుంది. ఓకే, అంటే శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏంటి అసలు ఏమన్నా మీరు దాన్ని విశ్వసిస్తున్నారా? దీన్ని అంటే లడ్డు చూస్తే మీకు ఏమి వ్యత్యాసం కనపట్లేదా? నెయ్యి తాలూకు వ్యత్యాసం కనిపించింది. నెయ్యి తాలూకు వ్యత్యాసం అయితే క్లియర్ గా కనిపించింది. ఓకే, రుచి కూడా తేడా పడింది. ఇది వరకు అంటే ఇప్పుడు తేడా పడింది. ఇది వరకు కొద్దిగా ఇప్పుడు బాగున్నది, ఇంకా ఇది వరకు అంటే ఇప్పుడు బాగున్నది. ఓకే, ఓకే, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఓకే, ఇంతకు ముందు ఎప్పుడు వచ్చారు మీరు? ఇంతకు ముందు నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాను, ప్రతి ఇయర్ వస్తుంటాను. కానీ ఇది వరకు అంటే ఇప్పుడు అయితే చాలా బాగుంది. లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందు ఏంటి రుచి కూడా ఉండేది కదా? రుచి కూడా ఉండేది కదా, అది అంటే లడ్డు విడిపోవడం జరిగేది, గట్టిగా ఉండేది, పాడవడం జరిగేది. అంటే మామూలుగా అసలు స్వచ్ఛమైన ఆవు నెయ్యి గనక వాడితే లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉండేది, కానీ గతంలో నిల్వ దాంట్లో లేదు. 1 రోజు 2 రోజులకి పాడయ్యేది, లడ్డు పాడయ్యేది. కానీ ఇప్పుడు చూడుస్తూ ఉండాలి. ఇప్పుడు మరి ఇప్పుడు టేస్ట్ అయితే తేడా పడింది, చూద్దాం. ఇప్పుడు రుచి చూసారు కదా, ఎలా ఉంది? బాగున్నది, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. एमपी भोपाल मध्य प्रदेश ओके, लड्डू कैसा है? प्रसाद प्रसाद लड्डू कैसा है? ठीक है टेस्ट बढ़िया है, कोई दिक्कत नहीं. ठीक बढ़िया, कोई दिक्कत नहीं, बस ठीक है. గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుంచి వస్తున్నారు. ఏంటి దర్శనం అయిపోయిందా? సేవకు వచ్చామండి. ఓ, స్వామివారికి సేవ చేసేందుకు వచ్చారు. ఓకే, ఇక్కడ ప్రోక్షణ కార్యక్రమం జరుగుతోంది, చూసారా? చూడలేదండి, మాకు డ్యూటీలు పడుతున్నాయి, అటే వెళ్తున్నాం. ఓకే, ఏంటి గతంతో పోలిస్తే ఇప్పుడు లడ్డు రుచి ఎలా ఉంది? బాగానే ఉందండి. ఓకే, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? కొద్దిగా ఒక 2-3 రోజులు అయితే స్మెల్ వచ్చేదండి, ఇప్పుడైతే ఎటువంటి స్మెల్ లేవు, బాగానే ఉంది. బాగుందా? బాగుంది. రుచి ఎలా ఉంది? రుచి బాగుంది. వాసన బాగుంది. ఓకే, వ్యత్యాసం చాలా ఎక్కువ ఉందంటారా? వ్యత్యాసం పర్వాలేదు సార్. ఓకే, అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు లడ్డు బాగుందా? ఇప్పుడు బాగుంది, గతం కంటే ఇప్పుడు బాగుంది. స్మెల్ కూడా వెరైటీ బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి వచ్చావా? లడ్డు టేస్ట్ చేసావా? ఇంకా తినలేదా? తిన్నావంట కదా రాత్రి. ఎలా ఉంది లడ్డు? చాలా బాగుందా? నచ్చిందా? The same taste is continue. That not issues. Okay. As a normal people. What is the taste and smell? Everything is okay. I don't think எனக்கு ஏதோ டிஸ்டர்பன்ஸ் எனக்கு தெரியல, ரொம்ப நல்லா தான் இருக்கு.
எந்த ப்ராப்ளமும் இல்ல. லட்டு எப்பயும் போல இருக்கிற டேஸ்ட் தான் அப்படியே கண்டினியூ ஆகுது. ஓகே. ஆன்மீகம் சம்பந்தமான விஷயத்துல இந்த மாதிரி கான்ட்ராவர்சி பண்றதெல்லாம் கொஞ்சம் ஸ்டாப் பண்ணிட்டா கொஞ்சம் நல்லா இருக்கும். இந்த மாதிரி ஒரு சில விஷயங்கள் பண்ணும்போது என்ன ஆகுது, நார்மல் பீப்புள் கூட கன்ஃபியூஸ் ஆகுற மாதிரி ஒரு ஸ்டேட்டஸ் வந்துட்டு இருக்கு. இதெல்லாம் கொஞ்சம் கம்மி பண்ணிக்கிட்டா நல்லது. ஆன்மீகம் சம்பந்தப்பட்ட விஷயங்கள் அவங்களுக்குள்ளே பேசி அவங்களே ஒரு முடிவுக்கு வந்தா நல்லது. பப்ளிக்ல இதை பப்ளிஷ் பண்ணாம பப்ளிக் இது வந்து தெரியாத அளவுக்கு வந்து ரொம்ப நல்லதா நான் ఫీల్ பண்றேன் நான். థ్యాంక్ యూ. సోదరా ఎక్కడి నుంచి వస్తున్నారు? అమరావతి అండి. అమరావతి నుంచి వచ్చారా? అవునండి. ఏంటి లడ్డు ఎలా ఉంది, రుచి చూసారా? ఇంకా చూడలేదు, చూస్తాం, చూడాలి. ఏంటి దర్శనం బాగా అయిందా? చాలా బాగా అయిందండి. ఇంతకు ముందు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? జస్ట్ ఒక 6 months బ్యాక్ వచ్చాను. 6 months బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చాలా ప్రశాంతంగా అయిందండి. ఓకే. గతంలో ఎలా ఉండేది? గతంలో కొంచెం ఇదిగా ఉండేది, అంటే రావడానికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం. టికెట్స్ బుకింగ్ అయినా ఏదైనా, ఇప్పుడు టికెట్ బుకింగ్ కానీ ఏదైనా కానీ ఇమీడియట్ గా అయిపోతుంది. ఓకే. స్వామివారిని దర్శనం చేసుకునే దాంట్లో భాగంగా మీరు క్యూ లైన్ లో నిలబడతారు కదా, అప్పుడు మీకు పాలు గాని అలాగే ఆహారం గాని త్రాగునీరు గాని ఇవన్నీ అందినయా? ఇప్పుడు మేము ఉన్నదానికి అంత అవసరం రాలేదు, జస్ట్ ఒక 15 minutes ఉన్నాం, అవసరం రాలేదు. ఓకే. అమ్మ మీరు చెప్పండి, లడ్డు ఎలా ఉంది? ఇంకా రుచి చూడలేదు, రుచి చూడాలి. ఓకే. గతంలో ఎప్పుడు వచ్చారు? ఒక 6 months అయింది. 6 months కి కలిసి వచ్చాం. ఓకే. 6 months బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందు అంత ప్రశాంతంగా అనిపించలేదు, ఎందుకో కొంచెం మారినట్లు అనిపిస్తుంది. మరి అంత తేడా ఏంటో తెలీదు, ఓకే. బాగున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకున్నారా? దర్శనం బాగా చేసుకున్నాం. థ్యాంక్ యూ.